ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేళ్లలోని వాక్యము. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. ఇద్దరు చిత్రకారులు ప్రశాంతత అనే దాని మీద తమకున్న ఆలోచనని బొమ్మ రూపంలో గీశారు. మొదటి చిత్రకారుడు ఎక్కడో కొండల మధ్య నిండుగా ఉన్న ఒక సరస్సుని తన చిత్రపటంలో చూపించాడు. రెండో అతను తన కాన్వాసు మీద భీషణమైన ఓ జలపాతాన్ని, దాని నురగలపైన వంగి రేపో మాపో కూలిపోతుందేమో అన్నట్టుగా ఉన్న ఒక చిన్న చెట్టు, దాని కొమ్మ మీద జలపాతపు జల్లుకి దాదాపుగా తడుస్తూ తన గూటిలో కూర్చుని ఉన్న ఓ చిన్న పిచ్చుక, ఈ బొమ్మను హృదయంగా చిత్రీకరించాడు. మొదటి చిత్రం జడత్వమే, రెండోది విశ్రాంతి. క్రీస్తు జీవితం పైకి ఎలా కనిపిస్తుందంటే అంత అల్లకల్లోలమైన జీవితం ఇంకెక్కడా ఉండదేమో అనిపిస్తుంది. తుఫానులు, అలజడులు, అరిగిపోయిన ఆ శరీరం సమాధిలో విశ్రాంతి పొందే వరకు కష్టాల కెరటాలు దానిపై విరుచుకు పడుతూనే ఉన్నాయి. అయితే ఆయన అంతరంగం మాత్రం గాజు సముద్రంలాగా మహాప్రశాంతతతో ఉందెప్పుడు. ఏ నిమిషంలోనైనా ఎవరైనా ఆయన దగ్గరికి వెళితే వాళ్ళకి విశ్రాంతినిచ్చేవాడు. ఆ రోమా వేట కుక్కలు ఆయన్ని యెరూషలేము వీధుల్లో హింసించబోయే తరుణంలో కూడా తన శిష్యులకి తుది కానుకగా తన శాంతిని అనుగ్రహించాడు. విశ్రాంతి అంటే దేవాలయములో మనకి కలిగే పరిశుద్ధానుభూతి కాదు, దేవునిలో లోతుగా నాటుకున్న హృదయపు సంపూర్ణతే. నీ మనోవేదనలో నా శాంతిని ఇస్తాను, విశ్రాంతితో ఉపశమింపజేస్తాను. ప్రార్థనల వల్ల ఫలితం లేకున్నా నా శాంతి నీకిస్తాను. నా వాగ్దానాలు వాస్తవాలని తెలియజేస్తాను. ఒంటరితనంలో నా శాంతిని ఇస్తాను. రాత్రి వేళనే నైటింగేల్ తీయగా పాడుతుంది. శత్రువులు నిందలేసినప్పుడు నా శాంతిని ఇస్తాను. నిందల్లో నా సహవాసాన్ని రుచి చూపిస్తాను. ఘోర వైపరీత్యంలో నా శాంతిని ఇస్తాను. మహిమ బాటలో సిలువకి నడిపిస్తాను. స్వేదంలో, శ్రమలో నా శాంతిని ఇస్తాను. నా నుదుట కారిన చెమట, రక్తాన్ని చూపిస్తాను. నీ చెలికాడు మోసగిస్తే నా శాంతిని ఇస్తాను. ప్రేమ, శాంతి నీ ప్రార్థనకి జవాబుగా ఇస్తాను. చావు తప్ప వేరే దారి లేకుంటే సిలువ దారి చూపించి నిత్య శాంతిని నీకిస్తాను.